గారిని మన సంఘం గురించి అదేవిధంగా మనం సంఘం చేసే కార్యక్రమాల గురించి వివరించాలని కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చోండినా. మొదటగా చాలా మందికి నా గురించి తెలిసింటుంది, కానీ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలా. నా పేరు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి. నా స్వస్థలం ఉమ్మడి అనంతపురం జిల్లా. నేను వృత్తిరీత్యా బిల్డింగ్ కాంట్రాక్టర్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అనే సంస్థను 2019లో కేవలం ఒక 9 మందితో ప్రారంభమై ఆన్లైన్ ద్వారా సభ్యత్వం అయితే 26,000 పైచులకు ఉన్నారు. లైవ్ లో మనకి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళైతే 100 మందికి పైగా ఉన్నారు. వీరందరినీ ఒక చోట చేర్చి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ అనే ఒక సంస్థ, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ఏర్పాటు కావడానికి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. వీటితో పాటు రెడ్ల పైన అన్యాయంగా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ధైర్యంగా నిలిచి వాళ్ళకు బాధితులు ఎవరైతే మన రెడ్డి బిడ్డలు ఉన్నారో వారికి తోడుగా నిలిచి కేసులకు వెనతిరగకుండా మీకు మేము తోడుగా ఉంటామని వారికి న్యాయ సేవలు కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అందించింది. వీటితో పాటు పేద రెడ్డి విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయితేనేమి, స్పోర్ట్స్ లో అయితేనేమి ముందుకు వెళ్లే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం దాతల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం కానీ, రెడ్ల ఐక్యత సభలు కానీ, పోరాట కార్యక్రమాలు కానీ, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రజల్లో కానీ రెడ్లలో కానీ నిరంతరం ఉంది అంటే కేవలం మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి మద్దతు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ ముఖ్య ప్రోత్సాహంతోనే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఈ విధంగా ముందుకు పోతుంది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున ఇక్కడ 5వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటా, మన కులంలో ఇందాక బైరం రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు ఓళ్ళందరూ ఎట్లుంటారు, పెడగండ్లు ఎట్లుంటారు, పల్లెలు ఎట్లుంటారు, కొడగలు ఎట్లుంటారు, రాయకులు ఉంటారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా వర్గాలుగా ఎట్లున్నారు. కానీ అందరినీ ఒక చోట చేర్చేదే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయ పార్టీ వ్యక్తులు రెడ్లయితే వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తాం, వాళ్ళందరినీ గౌరవిస్తాం. వారితో ఏదైనా మన రెడ్డి గారికి ఏదైనా సమస్య సొల్యూషన్ దొరుకుతుందంటే వాళ్ళు తెలుగుదేశం వల్ల, వైఎస్ఆర్ వల్ల, బీజేపీ వల్ల, కమ్యూనిస్టుల అనే తేడా కూడా ఎక్కడ ఉండదు మాకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన రెడ్డికి, ఒక రెడ్డికి న్యాయం జరుగుతుంది వీళ్ళ దగ్గరికి వెళ్తే అంటే వాళ్ళ దగ్గరికి మేము ధైర్యంగా వెళ్ళి పనులు చేపించి మన రెడ్ల కళ్ళల్లో ఆనందం చూడటమే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఎంతో మంది సంఘానికి సంబంధించి విమర్శలు చేస్తున్నా అవన్నీ స్వీకరించుకొని ఎక్కడ నిరుత్సాహపడుకోకుండా రెడ్లందరినీ ఒక తోడుగా, వాళ్ళందరినీ ఒక ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అని ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం కిందకి తీసుకొని వాళ్ళకి నీడనిస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ మేము వెళ్తున్నాము. మా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి.
ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో అవమానాలు పడ్డాము, ఎన్నో పోరాటాలు చేశాము. ఇవన్నీ చేసింటేనే ఈ రోజున 5వ వార్షికోత్సవం ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము. కాబట్టి మీ అందరూ ఈ విధంగానే మాకు సహకారం అందించాలి. కొంతమంది ఆర్థికంగా సహకారం అందిస్తారు, కొంతమంది మోరల్గా సహకారం అందిస్తారు, కొంతమంది వాళ్ళ ఏదైనా కార్యక్రమాలకు వచ్చి మేము మీకు అండగా ఉన్నామని సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి అందరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్